క్రైస్తలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకొని మీరు ఆత్మీయమైన మేలును పొందుతున్నారని ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ అనుభవాలను బట్టి, మీరు అందిస్తున్న మీ సూచనలు సలహాలను బట్టి ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటలు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. దేవుడు నీకు తోడై ఉంటే శత్రువు నీపైన విజయం పొందజాలరు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనుటకు ఒక సూచన మనము దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. చాలాసార్లు అనుకుంటాము, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, పర్వాలేదు అనుకొని మన స్వంత మార్గంలో వెళ్ళి అపజయం చూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న మాటనే మర్చిపోయి భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనుటకు ఒక నిదర్శనం, దేవుడు మనతో కూడా అడుగులు వేస్తున్నాడు అనడానికి ఒక సూచన మనము గమనించుకోవాలి. ప్రతిరోజు కూడా మన యొక్క అంతరంగ పరిస్థితి, మన నడత, మన ఆలోచన విధానం, మన వైఖరిని బట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు లేడు అనేది అర్థమైపోతుంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఇశ్రాయేలీల పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తే ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా దేవుడు నీకు తోడుగా ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. దేవుడు లేని మనుషులు నీపైన విజయం పొందుతున్నారా? దేవుడంటే ఎరుగని ప్రజలు నిన్ను ఓడిస్తున్నారా? అంటే దేవుని శక్తిని నీవు ఆశ్రయించటం లేదేమో, దేవునిలో ఉన్న ఆ బలాన్ని నీవు పొందుకోవటం లేదేమో. ఈ మాటలు వింటుండగానే నీ హృదయంలో ఒక ప్రశ్న రావాలి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నందువలన నేను విజయము పొందగలుగుతున్నాను అనే ఒక ధైర్యము నీలో నిండుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మరి మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన ప్రవర్తన నచ్చకపోతే, మన యొక్క నడత సరిగా లేనప్పుడు, మనతో ఉన్న స్నేహితుడికి మన ప్రవర్తన నచ్చనప్పుడు, మన స్నేహితురాలకు మన ప్రవర్తన నచ్చనప్పుడు వారు మనతో కలిసి నడవడానికి ఇష్టపడరు కదా. మరి మనతో ఉన్న మన స్నేహితులు లేదా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన తోటివారు మన బిహేవియర్ వారికి నచ్చనప్పుడు వారు మనతో కలిసి అడుగులు వేయలేరు అనేది మనకు తెలిసినప్పుడు, మరి దేవునికి ఇష్టముగా మనం లేనప్పుడు దేవుడు మనకు తోడుగా ఎలా ఉంటాడు అనేది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం కదా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, న్యాయాధిపతి అయిన మన ప్రభువు మనకు తోడుగా ఉండాలి అంటే, మనతో కలిసి అడుగులు వేయాలి అంటే మరి మన ప్రవర్తన ఆయనకి నచ్చాలి. మన మాట తీరు, మన యొక్క విధానం ఆయనకి ఇష్టమవ్వాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండటంలో ఉన్న గొప్ప రహస్యాలు, గొప్ప మేలులు, గొప్ప లాభాలు మనం ముందుగానే గమనించాము కదా. విజయం మన సొంతం అవుతుంది.
దేవుడు మనకు తోడుగా ఉంటే, ఆయనకు గాన మనం ఇష్టమైతే, ఆయనకు గాన మనము ప్రియముగా మారగలిగితే మన మీద విజయము పొందే నరుడు భూమి మీద ఉండడు. అట్టి కృప మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుని మేము కలిగి జీవిస్తున్నాం. ఎంత భాగ్యవంతులుగా మమ్మల్ని చేసావయ్యా. ఈ భూమి మీద మిమ్మల్ని కలిగి జీవించే భాగ్యము అభాగ్యులమైన మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవుడు మాకు తోడుగా ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి గొప్ప విజయాలు వారు సొంతం చేసుకోగలరో తేటగా, సూటిగా, చక్కగా మీరు మాట్లాడారు. మీ ఆంతర్యాన్ని మేము అర్థం చేసుకొని మీరు మాతో కూడా తోడుగా ఉండాలి అంటే మా యొక్క విధానము, మా ప్రవర్తన, మా మాట తీరు ఎలా ఉండాలో కూడా చక్కగా తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు. మీరు మాకు తోడుగా ఉండి ఘన విజయమైన మార్గాలలో నడిపించాలి అని ఆశిస్తున్నారు. మేమే అనేక మార్లు మీ తోడును కోల్పోతున్నామయ్యా. మీ సహాయమును పొందలేని దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. మేము మీకు ఇష్టమైన రీతిగా బ్రతకలేకపోతున్నాము. కనుకనే మా బ్రతుకులలో అపజయాలు చూడాల్సి వస్తుందని మరొకసారి జ్ఞాపకం చేశారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తాం. ఎందరైతే వారి మనస్సును మార్చుకొని, నా మనస్థితిని నేను సరిచేసుకుంటాను, నా దేవుడు నాతో ఉంటే చాలు, నాకు గొప్ప విజయము దొరుకుతుంది, అపజయం ఎరుగని నా దేవుడు నాతో ఉంటే ఎంత గొప్ప ఆనందము నా సొంతమవుతుంది అని నీ పిల్లలు గ్రహించుదురుగాక. మరి ఉన్న అపజయములన్నీ జయములుగా మార్చబడునుగాక, అవమానము కొట్టివేయబడునుగాక, వారి కన్నీళ్లు తొడవబడునుగాక, వారి నిందయు తొలగిపోవునుగాక. మీ కృప దయచేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ పిల్లలను ఘన విజయముతో మీరు నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనకు తోడై నుండి ఘన విజయమును మనకు దయచేయునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ వ్యక్తిగత అనుభవాలను, మీ యొక్క సహకారాన్ని మాకు అందిస్తున్నందుకే మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్.